సినీ నటుడు జగపతి బాబు అనూహ్యంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. చడీ చప్పుడు లేకుండా ఆయన ఇలా హాజరు కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే జగపతి బాబుపై ఎలాంటి కేసులు కూడా గతంలో లేవు. తాజాగా సాహితీ ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట జగపతి బాబు హాజరయ్యారు. ఈ కేసులో 4 గంటల పాటు జగపతి బాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ యాడ్స్లో జగపతి బాబు గతంలో నటించారు కాబట్టి ఆ సంస్థ నుంచి జగపతి బాబుకి డబ్బు ఎలా వచ్చింది, దాన్ని ఏం చేశారు అనే వాటిపై అధికారులు ప్రశ్నించారు. ఇక సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి ప్రచారకర్తగా జగపతి బాబు ఉన్న నేపథ్యంలో ఈయన నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా భారీగా మోసం చేసినట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. జగపతి బాబు ప్రచారకర్తగా ఉన్న నేపథ్యంలో ఎంతో మంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇలా ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట 700 మంది నుంచి ఇక సుమారు 8 కోట్ల రూపాయల నగదును కూడా మోసం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తెలంగాణ పోలీసులు సాహితీ ఇన్ఫ్రా సంస్థకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జగపతి బాబు కూడా సదరు సంస్థకు ప్రచారకర్తగా ఉన్న నేపథ్యంలో ఈయనకు కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక జగపతి బాబు ఈడీ విచారణకు హాజరు కావడంతో సుమారు 4 గంటల పాటు కూడా అధికారులు ఈయన ప్రశ్నించారు. జగపతి బాబు సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య జరిగిన లావాదేవీల గురించి, సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్ నుంచి జగపతి బాబుకు బదిలీ అయిన నగదు లావాదేవీల గురించి కూడా అధికారులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇలా వీరిద్దరి మధ్య పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగిన నేపథ్యంలోనే అధికారులు జగపతి బాబును కూడా విచారణకు పిలిచి పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తుంది. దేవర్స్ ఫౌండేషన్ గురించి నేను విని వాళ్ళు పిలిచి మాట్లాడితే వాళ్ళు చేసే పనులు చూసి చాలా ముచ్చటేసింది, చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషలీ స్లమ్స్ లో వాళ్ళని, అంటే వాళ్ళు మనకి ఈక్వల్ స్కూల్కి వెళ్లే పిల్లలు ఉంటారు, కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళు ఈక్వల్లే అని చెప్పడానికి వాళ్ళకి స్కూల్ బట్టలు కొంచెం అందరూ వేసుకునే టైప్ షూస్, వాళ్ళకి ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా స్లమ్స్కి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఆర్గనైజేషన్కి నాకు నా సైడ్ నుంచి ఐ వాంట్ టు డూ సంథింగ్, బికాస్ ఇండివిజువల్గా ఏం చేయలేను కాబట్టి ఒక డిస్కషన్ నడిచిన తర్వాత అడ్వైజరీ కమిటీలో ఉండమని అడిగారు. అది ఉండటానికి నేను ప్రిపేర్ అయిపోయాను. ఉంటాను కూడా. అందరికీ సర్వీస్ చేయాలి, అందరితో పాటు సర్వీస్ చేయాలి, అందరూ బాగుండాలనే కోరికతో నేను ముందుకెళ్తున్నాను. మీరందరూ కూడా కొంచెం మనసు, కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈ ఆర్గనైజేషన్ పెద్దదైతే చాలా మందిని హ్యాపీ చేయొచ్చు. సో వన్స్ అగైన్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అనే కాన్సెప్ట్తో పెద్ద మనసు చేసుకుని అందరూ కలిసి పనిచేద్దాం. లెట్స్ హెల్ప్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. సో ఇక జగపతి బాబు ఇప్పుడు కెరియర్ విషయానికి వస్తే కనుక ఇటీవల కాలంలో ఈయన హీరోగా కాకుండా విలన్ పాత్రల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక హీరోగా కంటే కూడా జగపతి బాబు విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న జగపతి బాబు మరోవైపు జయంబు నిశ్చయంరా అంటూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే జగపతి బాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో సపరేట్గా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం చేసుకున్నారు.